అందరికీ నమస్కారం. భగవంతుడికి ఏ అడ్డు అదుపు లేదంటారు. ఆకాశం కన్నా పెద్దవాడు, కాలం కన్నా బలిష్టమైనవాడు, ఏ నిబంధనలకైనా అతీతుడు. అలాంటి భగవంతుణ్ణి ఒక సాధారణ ఇల్లాలు గోవులకు కట్టే ఒక మామూలు తాడుతో ఒక రోలుకి ఎలా కట్టగలిగింది? భాగవత పురాణంలో దామోదర లీల అనే ప్రసిద్ధ కథలో ఈ అసాధ్యమైన చిత్రం ఉంది. దామోదర అనే పేరు రెండు సంస్కృత పదాల కలయిక. దమ అంటే తాడు, ఉదర అంటే పొట్ట మొత్తంగా, పొట్టని తాడుతో కట్టబడిన వాడు అనే అర్థం ఇక్కడ వస్తుంది. ఈ ఒక్క సంఘటనతో పవర్ అంటే శక్తి గురించి మనకున్న ఆలోచనలన్నీ తలకిందులవుతాయి. కండబలం, ఆయుధాలు, తెలివితేటలు ఇలాంటివి ఎన్నో ఉపయోగించి వివిధ రూపాల్లో ఉన్న ఆ భగవంతుడికి ఎదురు వెళ్లి ఎందరో చిత్తుగా ఓడిపోయారు. కానీ కేవలం స్వచ్ఛమైన ప్రేమతో అనంతమైన భగవంతుణ్ణి నవ్వుతూ లొంగిపోయి తనకు తానే కట్టబడేలా చెయ్యగలదని ఈ దామోదర లీల చెప్తుంది. ఇక్కడ మీరు ఒక అద్భుతమైన విషయం గమనించాలి. దామోదర లీల చాలా చిన్నది, కానీ దానికంటే ముందు దాని తరువాత కృష్ణుడు చేసే లీలలు కొన్నుంటాయి. వాటిల్లో అతని అనంతమైన శక్తి మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఈ అనంతమైన శక్తి, ఒక చిన్న తాడు అని ఈ రెండింటిని కలిపి చూస్తామో అసలైన మిస్టరీ వెలుగులోకి వస్తుంది. శ్రీమద్ భాగవతం 10వ స్కందం అంతా శ్రీకృష్ణుడి శక్తిని చూపించే అద్భుతమైన ఘట్టాలుంటాయి. అందులో కొన్నిటిని గమనిస్తే, ఒకటి గోవర్ధనగిరిని ఎత్తడం. ఇంద్రుడు బృందావన గ్రామాన్ని వరదల్లో ముంచెత్తినప్పుడు చిన్న పిల్లాడైన కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని కేవలం తన అరచేతిపై ఎత్తి 7 రోజుల పాటు ఆ పర్వతాన్ని అందరికీ గొడుగులా పట్టుకుంటాడు. 2 భారీ ఆకారమున్న రాక్షసులను ఓడించడం. పూతన, అఘాసుర వంటి కంసుడి అనుచరులను నిమిషాల్లోనే ఓడించాడు. 3 దేవకి గర్భంలో ఉన్నప్పుడే తనకు తానుగా బయటకొచ్చి తన చతుర్భుజ రూపాన్ని చూపించడం. ఈ అద్భుతాలు 3 విషయాలు నేర్పిస్తాయి. 1 ఏ శక్తి ఆయన్ని శాసించలేదు. ప్రకృతి నియమాలు, ఆయుధాలు, చెడు ఆలోచనలు ఏవి ఆయన మీద పనిచేయవు. 2 ఆయన ప్రతి దానికి లోపల బయట ఉంటాడు. రాళ్లు, నదులు ఆయన అధీనంలోనే ఉన్నా ఆయన మాత్రం వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు. 3 ఆయన తన శక్తిని గొప్పలు చెప్పుకోవడానికి కాకుండా రక్షించడానికే ఉపయోగిస్తాడు. ఆయన చేసే ప్రతి అద్భుతం ఎవరికో ఒకరికి సహాయం చేస్తుంది. ఈ కోణం నుంచి చూస్తే ఆ భగవంతుణ్ణి ఒక చిన్న తాడుతో కట్టేయాలనే ఆలోచన నవ్వు తెప్పిస్తుంది. అయితే ఇప్పుడు యశోదమ్మ ఇంట్లో జరిగిన సంఘటన చూద్దాం. ఆమె కృష్ణుణ్ణి విశ్వాన్ని పాలించేవాడిగా చూడదు. వెన్నముద్దలంటే ఇష్టపడి అల్లరి చేస్తూ తనని అమ్మా అని పిలిచే ఒక చురుకైన పిల్లాడిలానే చూస్తుంది. ఆవిడకున్న ఈ ఎమోషన్ ని సంస్కృతంలో వాత్సల్య భావం అంటే తల్లిదండ్రుల ప్రేమ అని అంటారు. సనాతన ధర్మం ప్రకారం భక్తులు భగవంతుడితో ఎన్నో రకాలుగా బంధాన్ని ఏర్పరచుకుంటారు. సేవకుడిగా గౌరవించడం, స్నేహితుడిగా ఆటలాడుతూ సాయం చేయడం, ప్రేమతో దగ్గరకు తీసుకోవడం, వీటన్నిటిలో నిశ్శబ్దమైన భక్తి కనిపిస్తుంది. కానీ ఆ భగవంతుడికి తల్లిదండ్రులుండి పంచే ప్రేమ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ మనసు వాళ్ళు పెంచుతున్నది లోకాలను శాసించే పరమాత్ముడు అనే ఆలోచనను తుడిచేస్తుంది. ఇక్కడ వాళ్ళు తల్లిదండ్రులై భగవంతుడిగా ఉన్న పిల్లవాడిని కాపాడుకోవాలనుకుంటారు. బిడ్డ విశ్వమంతటి వాడైనా ఆమె మనసు మాత్రం నా ఆలన, పాలన, పెంపకం, నియమాలు వీడికి చాలా అవసరం. ఈ వైఖరి ఏ ఉపన్యాసము, ఏ పుణ్యకార్యాలు ఇవ్వలేని శక్తిని తెస్తుంది. ప్రేమించే తల్లైతే అల్లరి చేసిన, బురదలో పడి ఆటలాడినా ఆ బిడ్డను మందలిస్తుంది, తరుముతుంది. జబ్బు చేస్తే రాత్రంతా ఎత్తుకొనుంటుంది. అవసరమైతే క్రూర మృగాలతో సైతం యుద్ధం చేస్తుంది. అలాంటి ప్రేమ భగవంతుడు ఎదుర్కొన్నప్పుడు ఆయన దాని తీయదనానికి ఆనందంగా లొంగిపోతాడని ఈ సంఘటన చెప్తుంది. అయితే ఒకరోజు బృందావనంలో తెల్లవారుజామున సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. యశోదమ్మ ఒక చిన్న పీట మీద కూర్చొని తీయని పాట పాడుతూ మీగడ చిలకడానికి తాడుతో కవ్వాన్ని ఆడిస్తుంది. తాజాగా వచ్చిన వెన్న వాసన పెరడంతా నిండిపోయింది. 3 ఏళ్ల వయసున్న కృష్ణుడు నిద్ర లేచి పక్కకొచ్చాడు. కళ్ళు నలుపుకుంటూ తడబడుతూ తల్లి దగ్గరకు వచ్చి ఆవిడ చీర కొంగును లాగాడు. ఆత్రంగా నోరు తెరిచిన కృష్ణుణ్ణి చూసి నవ్వుతూ తన చేతిలో చిన్న వెన్న ముద్ద చేసి అతని నోట్లో పెట్టింది. అప్పుడే పెరట్లో అవతలి వైపు పొయ్యి మీద పెట్టిన పాలు పొంగడం మొదలుపెట్టాయి. దాన్ని ఆపడానికి యశోదమ్మ పరుగున వెళ్ళింది. అలా వెళ్ళిందో లేదో కృష్ణుడి అల్లరి మొదలు. తన పక్కనే సగం చిలికిన కుండను చూశాడు. ఒక చిన్న రోకలి బండను పట్టుకుని మట్టి కుండను పగలగొట్టాడు. తెల్లని వెన్న నేలంతా కారిపోతుంటే అలా చూస్తుండిపోయాడు. ఆ తర్వాత అక్కడే చెట్ల మీదున్న కోతులను తన అల్లరిలో పాలు పంచుకోవడానికి పిలిచాడు. అవి
కిందకు దూకి వస్తే రాజు నాణాలు పంచినట్టుగా వెన్నను తీసి వాటికి పెట్టాడు. ఇంతలో యశోదమ్మ తిరిగొచ్చింది. అప్పుడు వెన్న చుక్కలు చుక్కలుగా కారుతుంది. కుండేమో పగిలిపోయింది. కోతులు పైకప్పు మీద కూర్చొని కిచకిచలాడుతున్నాయి. ఇదంతా చూసి ఆవిడకు నిజంగా కోపం రాలేదు. కళ్ళు పెద్దవి చేసి మురిసిపోతూ ఉంది. కాని తన కొడుక్కి ఒక గుణపాఠం నేర్పాలి కదా. దానికోసం గోవులకు కట్టే ఒక తాడును తీసుకుని కృష్ణ అక్కడే ఆగు అని అరిచింది. కృష్ణుడు వెన్న అంటించుకున్న తన చిన్న చిన్న పాదాలతో పెరడంతా పరుగు తీసి ముద్రలు వేశాడు. యశోదమ్మ వెంటపడటం మొదలుపెట్టింది. అయితే ఇలా వెంబడించడంలో ఒక అద్భుతం ఉంది. కృష్ణుడు మెరుపు కన్నా వేగంగా పరిగెత్తగలడు. కానీ తన వేగాన్ని తల్లికి అనుగుణంగా మార్చుకొని యశోదమ్మ తనను పట్టుకునేలా చేశాడు. దానికోసం ఒక పెద్ద రోలు దగ్గర కాలు జారి పడ్డాడు. యశోదమ్మ ఆయాసపడుతూ బుగ్గలు ఎరుపెక్కి అతని దగ్గరకు చేరుకుంది. మళ్లీ పారిపోకుండా అతన్ని ఆ బరువైన రోలుకు కట్టేయాలని నిర్ణయించుకుంది. దానికి రోలు చుట్టూరా ఒక కొసను కట్టి మరో కొసను కృష్ణుడి నడుము చుట్టూరా చుట్టింది. గట్టిగా లాగింది. కాని తాడు చివర్లో 2 వేళ్లంత కొలత తగ్గింది. అది చూసిన యశోదమ్మ ముఖంలో చిరునవ్వు వచ్చింది. అప్పుడు దానికి మరొక తాడుని జత చేసి కడితే అయినా సరిపోలేదు. మళ్ళీ 2 వేళ్ల కొలత తగ్గింది. పొరుగింటి వాళ్ళు నవ్వులు విని ఇంకొన్ని తాళ్లు తెచ్చారు. యశోదమ్మ మళ్ళీ కొత్త తాడుతో ముడి వేస్తూనే ఉంది. అయినా అదే 2 వేళ్లంత కొలత మిగులుతూనే వచ్చింది. యశోదమ్మ చెమటలు తుడుచుకుంటూ ఇంకాస్త తాడుని కలిపింది. అంత చిన్న పిల్లాడి చుట్టూరా తాడు కుప్పగా చేరడం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రతిసారి అవే 2 వేళ్లంత కొలత తక్కువ. చివరకు యశోదమ్మ చేతులు వణికిపోయాయి. ఒంటికి బాగా చెమటలు పట్టేశాయి. కాని మనసులో ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. కృష్ణుడి కళ్ళు ప్రేమతో నిండిపోయి మనసులో అయ్యో అమ్మ చాలా కష్టపడుతుంది, ఇక లొంగిపోదాన్లే అని నిర్ణయించుకున్నాడు. ఈసారి యశోదమ్మ ప్రయత్నించగా తాడు అంచులు కలిసి ముడిపడింది. పెరడంతా సంతోషంతో నిండిపోయింది. అనంతమైన వాడు ఇప్పుడొక రోలుకి కట్టబడి కాళ్ళు గాలిలో ఆడిస్తూ కిలకిలా నవ్వుతున్నాడు. అలా దామోదరుడయ్యాడు. అయితే ఈ 2 వేళ్ల కొలత మాత్రమే ఎందుకు అనే డౌట్ తో భాగవతం ఎక్స్ప్లెనేషన్స్ రెఫర్ చేస్తే 1 వేలు కొలత మానవ ప్రయత్నం. మనం మన వంతు కృషి చెయ్యాలి. సమయం, శ్రమ, నిలకడమైన సంకల్పం ఇవన్నీ ఆ ప్రయత్నంలో భాగం. ఇక 2వ వేలు భగవంతుని కృప. మనం వినయంగా మన వంతు ప్రయత్నం చేసిన తరువాత భగవంతుడు ఆ లోటును తీరుస్తాడు. మనం చేసే ప్రతి పనికి రిజల్ట్ అనేది మన మీదే ఆధారపడుతుందనుకుంటే తాడు ఎప్పటికీ సరిపోదు. అంటే పని ఎప్పటికీ పూర్తి కాదు. అలాగని మనం చేతులు కట్టుకొని కూర్చుంటే అప్పుడు కూడా పని పూర్తవ్వదు. ఆ తాడులాగే మన జీవితంలో కూడా ఏదో మిగిలిపోయింది అనిపించడానికి కారణం ప్రయత్నంలో ఉండే లోపం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే క్వాలిటీ ఆఫ్ ఎఫర్ట్ ఉండాలి. ఎప్పుడైతే నిజాయితీ కలిసిన శ్రమ సున్నితమైన నమ్మకమైన మనసుతో కలుస్తుందో ఆ చివరి ముడి పడినట్టుగా భగవంతుని కృప దానంతట అదే వస్తుంది. ఈ సంఘటన బలం గురించి ఒక అద్భుతమైన విషయం నేర్పిస్తుంది. యశోదమ్మ చిన్ని కృష్ణుడిని కట్టడి చేసినప్పుడు అతను చూడటానికి చాలా బలహీనంగా కనిపిస్తాడు. కానీ అక్కడ ఆయన ఒక గొప్ప స్థానంలో ఉండి కూడా తన శక్తిని తగ్గించుకోవడానికి నిర్ణయించుకున్నాడు. దీన్నే మనం ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనొచ్చు. కృష్ణుడు ఎంత శక్తివంతుడంటే ఆయన తనకు తానుగా లిమిటేషన్స్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నా కూడా ఇంకా శక్తివంతుడుగానే ఉంటాడు. ఇక యశోదమ్మ కట్టిన తాడుకి లొంగిపోవడంతో కృష్ణుడు 3 విషయాలు నేర్పించాడు. 1, ప్రేమకి లాజిక్ తో సంబంధం లేదు. ఆ భగవంతుడు ఒకేసారి బంధాలు ఉన్నవాడిగా అవే బంధాలు లేనివాడిగా కనిపిస్తాడు. 2, శ్రీకృష్ణుడు ఆప్యాయతతో లొంగిపోవడానికి ఇష్టపడతాడు. నిజానికి ఆయన ప్రపంచాన్ని ఇదే విధంగా నిర్మించాడు. 3, ఆనందం ఆయన స్వభావం. భగవంతుడు ఆదేశాల ద్వారా కాకుండా తీయటి కథలతో ఆటలాడుతాడు, ఫిలాసఫీస్ చెప్తాడు, దీవెనలు కూడా ఇస్తాడు. ఎక్కడో దూరంగా ఉండి శాసించే రూలర్లా కాకుండా ఒక సన్నిహితమైన స్నేహితుడిలా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. అలాగే ఆదేశాలు కూడా ప్రేమతో ఇస్తే తీసుకుంటాడు, ఆనందిస్తాడు. కృష్ణుణ్ణి యశోదమ్మ వెంబడించడం అనే పనిలో మన డే టు డే లైఫ్ కి ఉపయోగపడే 5 స్టెప్ ప్రాసెస్ ఉంది. 1, సమస్యను గుర్తించడం. యశోదమ్మ వెన్న చిందిపోయిందన్న విషయం గమనించింది. అలా మనం మనల్ని డిస్టర్బ్ చేసే ఆలోచనలు గుర్తించాలి. 2, ఆ సమస్యను వెంబడించడం. యశోదమ్మ తాడు తీసుకున్నట్టుగా మనం కొన్ని మంచి అలవాట్లను మొదలు పెట్టాలి. ఎగ్జాంపుల్ కి ధ్యానం చేయడం, నిజాయితీగా ఉండటం, వీలైనంత వరకు ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం. 3, అలసిపోవటం జరుగుతుంది. తాడుని కట్టే ప్రాసెస్ లో యశోదమ్మకి చెమటలు పట్టి అలసిపోయింది కదా, అలా మనం కూడా అలసిపోయినప్పుడు మన లిమిటేషన్ అర్థం చేసుకుంటాం.
దానివల్ల మనలో ఎటువంటి సెల్ఫిష్ ఇగో అయినా ఉంటే అది వదిలేయడానికి వీలు పడుతుంది. 4. సాయం కోరడం. యశోదమ్మ వినయంగా చేసిన ప్రయత్నం కృష్ణుడి కరుణను ఆకర్షించింది. అలా మన ప్రయత్నంలో ఎంత వినయ విధేయతలుంటే అంత ఈజీగా ఆ భగవంతుడి కృప మనకు లభిస్తుంది. ఇదేదో మ్యాజిక్ అనుకోకండి, ప్రాక్టికల్గా మీరే చూడండి. నిష్కామ కర్మ అంటే ఏమీ ఆశించని ఎఫర్ట్స్ ఉన్నప్పుడు పనులు ముందుకు సాగుతూనే ఉంటాయి. 5. శాంతంగా ఉండండి. ఇది అన్నిటికంటే ముఖ్యం. యశోదమ్మ కంగారు పడలేదు. ఒక్కసారి కృష్ణుడు లొంగిపోయాక తాడు దానంతట అదే ముడిపడింది. అలా మనసు స్థిరపడినప్పుడు ఆఖరి రిజల్ట్ వచ్చేస్తుంది. మనసులో ప్రేమ భావన ఉండాలి. అది మనల్ని బలవంతంగా కాకుండా స్నేహంతో స్థిరత్వానికి అంటే స్టెబిలిటీకి దగ్గర చేస్తుంది. ఇదే దామోదర లీలలో ఒక మనిషి పర్సనల్ గ్రోత్ కి సంబంధించిన 3 విషయాలున్నాయి. 1. పేరెంటింగ్ అండ్ లీడింగ్. యశోదమ్మ మనస్ఫూర్తిగా ప్రేమను చూపిస్తుంది, కృష్ణుడి వెంట పడుతుంది, కానీ అందులో ఎటువంటి క్రూరత్వం లేదు. అతని బంధించాలనుకుంటుంది, కానీ కేవలం గుణపాఠం నేర్పించడానికి మాత్రమే. మంచి నాయకులు కూడా అలానే చేస్తారు. మీరు చూస్తే పిల్లలు, స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇలా అందరూ కమాండింగ్ నేచర్ కంటే శ్రద్ధతో ఇచ్చే రూల్స్ కి బాగా స్పందిస్తారు. సో ఎటువంటి యాక్షన్ అయినా అందులో మంచి ఇంటెన్షన్తో పాటు ఎదుటి వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగా వ్యవహరించాలి. 2. క్వాలిటీ బీట్స్ క్వాంటిటీ. ఒక గోల్ అచీవ్ చేయడానికి చేసిన పనులు లేదా వేసిన అడుగులు, వీటిని లెక్క పెట్టుకుని ఒక రికార్డ్ మెయింటైన్ చేయడం లాంటి పనులు సాయపడతాయి. కానీ కొన్నిసార్లు ఆ 2 వేళ్ల కొలతల ఏదో ఒక లోటు ఉండిపోతుంది. అయితే నిజాయితీ కలిసిన ఒక్క పని మనిషి సాధారణంగా చేసే 100 పనుల కంటే ఎక్కువ సాయపడుతుంది. 3. ద పవర్ ఆఫ్ కన్సెంట్. కృష్ణుడు తనకు తానుగా యశోదమ్మ కట్టడి చేయడానికి ఒప్పుకుంటాడు. అక్కడ ఎవ్వరూ ఆయన్ని బలవంతం చెయ్యరు. ఎటువంటి రియాక్షన్ అయినా అది ఇటువంటి అంగీకారంతోనే సాధ్యమవుతుంది. ఒత్తిడి లేదా భయంతో సాధ్యపడదని ఈ కథ మనకు చెప్తుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. దామోదర లీల అనే ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.